చూపించే ఆనందం చూస్తే మా అంత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత హీనంగా చేస్తారనిపించి నాకు అర్థమైపోయిందండి. ఇలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మన ఆంధ్రప్రదేశ్ అప్పయిపోయి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఆలోచించాలండి ఒకసారి అండి. ఎన్నో 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 ఉన్నాయండి, టెక్నాలజీస్ ఉన్నాయండి, ఎన్నో నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అవన్నీ పరిస్థితి ఏంటి? యూత్ యంగ్స్టర్స్ చాలా ఆలోచనలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఏంది, ఇప్పుడు యోయో ఉంది, ఓయో రూమ్స్ ఉన్నాయి, ఓబర్ ఉంది, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఎన్ని ఆలోచనలు వచ్చినాయి వాళ్ళందరూ కూడా అలాగా పబ్లిక్కి సర్వీస్ అందించడానికి వాళ్ళకు ఉపయోగించే కనెక్టివిటీలో వాడేదే ఇది ప్రోగ్రామ్. ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రోగ్రామ్ నీడ్ ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ఒక పర్టికులర్గా ఏమి ఉండదు, జస్ట్ ప్రోగ్రామింగ్ కోడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఉండే ప్రతి వాడికి ఉపయోగించుకునే చేతులు ఉండే దాంట్లో వాడాలి. అది రాస్తారు, కామన్, అది నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ పాయింట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎక్కడ నుంచి తీసుకొచ్చేది కూడా. ఇప్పుడు మీరు కావాలి ChatGPTలో కొట్టి చూడండి ఒకసారి, మీరు ఇవాళ క్వాంటమ్ వ్యాలీ గురించి అంత మాట్లాడారు కదా ఆయన, ఒకసారి క్వాంటమ్ వ్యాలీ అంటే కొట్టి చూడండి ఒకసారి, అర్థమవుతుంది సింపుల్గా. మీరేం అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే